ట్రంప్ కోటేసావుగా, ఇక నీకు నాకు చెల్లు. యుఎస్ ఎలక్షన్ రిజల్ట్ తర్వాత ఆ దేశంలో చాలా మంది మహిళలు తమ పార్ట్నర్స్ తో చెబుతున్న మాటలివి. ట్రంప్ కు సపోర్ట్ చేసిన మగవాళ్ళని అసలు దరిచేరనీయమంటూ 4B మూవ్మెంట్ కి తెరతీశారు. ఇంతకీ ఈ 4B మూవ్మెంట్ అంటే ఏంటి? ఈ 4B మూవ్మెంట్ కి మూలాలు దక్షిణ కొరియాలో ఉన్నాయి. సియోల్లో ఓ మహిళ హత్య కావడం సహా మహిళల వాష్రూమ్స్ లో స్పై క్యామ్స్ గుర్తించిన ఘటనలు తరచూ వచ్చిన నేపథ్యంలో 2016లో అక్కడి మహిళలు పెద్ద ఎత్తున ఈ 4B మూవ్మెంట్ చేశారు. 4B అంటే బిహోన్, బిచుల్సన్, బియోనై, బిసెక్సు. మ్యారేజ్, చైల్డ్ బర్త్, రొమాన్స్ అండ్ సెక్షువల్ రిలేషన్షిప్స్ ని కొరియన్లో పైన చెప్పిన పదాలతో పిలుస్తారు. ఈ నాలుగిటికి తాము వ్యతిరేకమని, ఇవి పురుషాధిక్య సమాజానికి నిదర్శనమని అప్పట్లో ఉద్యమించారు. ఇప్పుడు మళ్ళీ అమెరికాలోనూ ఇదే సీన్ రిపీట్ అవుతోంది. మహిళలను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు ట్రంప్ గతంలో అనేక ఆరోపణలు ఎదుర్కొన్నారు. అంతేగాక ట్రంప్ తనను రేప్ చేశారని కొందరు, అసభ్యకరంగా ప్రవర్తించారని కొందరు గతంలో అనేక ఫిర్యాదులు చేశారు. ఇలాంటి రికార్డ్స్ ఉన్న ట్రంప్ ను గెలిపించడం ఈ నిరసనకారులకు నచ్చలేదు. వీళ్లు కమలా హారిస్ గెలుస్తారని ఎక్స్పెక్ట్ చేశారు. కానీ అంచనాలకు భిన్నంగా ట్రంప్ గెలవడంతో ఈ గెలుపులో కీలక పాత్ర పోషించిన మెన్ ఓటర్లపై తమ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ స్వేచ్ఛ హక్కులకు భంగం కలిగించడానికి కారణమయ్యాయని మండిపడుతున్నారు. అందుకే మగాళ్లతో వివాహం, రొమాన్స్, సెక్స్, పిల్లల్ని కనడం వంటి వాటికి దూరంగా ఉంటామంటూ కొందరు రోడ్డెక్కుతున్నారు. అయితే ట్రంప్ సపోర్టర్స్ లో చాలా మంది మహిళలు కూడా ఉండడం గమనార్హం. 45% మహిళలు ట్రంప్ కు ఓటేశారని అంచనా. ఇది వాటి ట్రెండింగ్ ఎక్స్ప్లెయినర్. ఇలాంటి ఎక్స్ప్లెయినర్స్ కోసం ప్రతిరోజు వెయిట్ న్యూస్ యాప్ ని ఫాలో అవ్వండి. వెయిట్ న్యూస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.